మతానుసారమైన క్రైస్తవ్యం. దేవుడంటే ఎవరో తెలుసుకొని దేవుని వాక్యాన్ని విని ఎవరిని మారు మనసు పొందామని చెప్పుకొని సంఘములో చేర్చబడి పరిశుద్ధ బలలో చేయిముంచి ఎవరిని దేవుని కృపల ముందుకు సాగుదాం అనుకుంటూ బ్రతికేటువంటి వారు చివరిగా ఏం చేస్తారంట తెలుస్తున్న ప్రియులారా, దేవుని ఆజ్ఞలకు వారు అప్పగించుకోరంట, దేవుని వాక్యానికి వారు ఉల్లంఘించి నడుస్తూ ఉంటారంట. వారి విషయమే దేవుడు చెబుతున్నాడు. అలాంటి వారు అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు, అసలు వారు ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేదేమో అంటున్నాడు. అవండి, అసలు ఇక్కడికి వచ్చి దేవుడంటే ఎవరో తెలుసుకోకపోతే బాగుండునేమో, కానీ వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత అలాగ జీవించకుండా లోకములో భ్రష్టులైపోయి కుక్క వలె పంది వలె బ్రతుకుతున్నటువంటి వారిని గురించి ఆయన చెబుతున్నాడు. ఇదిగో వీరెవరంటే మతానుసారమైన క్రైస్తవ్యం.